వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండుగలు మన జీవితంలో విశ్వాసం, భక్తి మరియు సామూహిక సంఘీభావం యొక్క ప్రాధాన్యతను గుర్తు చేస్తాయి పేర్కొన్న చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. పాకాల సిఐటియు కార్యాలయం బోర్డు దౌర్జన్యంతో పీకివేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా నాయకులు మధుసూదన్ రావు. వార్తల్లోని వివరాలు. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో కలిసి నగరంలోని బజార్ వీధిలో గల ప్రముఖ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో కలిసి నగరంలోని బజార్ వీధిలో గల ప్రముఖ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కన్నన్ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 6 రోజులుగా వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి సహాయక చర్యలను చేపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను సేవా కార్యక్రమంలో నిమగ్నం చేశారని అన్నారు. నిజమైన ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడని, వినాయక చవితి సందర్భంగా వినాయకుని చల్లని దీవెనలు సీఎం చంద్రబాబు నాయుడు పైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్, ఆలయ ఈవో తిమ్మారెడ్డి, ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తన కుటుంబ సభ్యులు మరియు ఎస్పీ క్యాంప్ ఆఫీసు సిబ్బందితో కలిసి ఎస్పీ క్యాంప్ ఆఫీసులో వినాయక చవితి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం పోలీసు సిబ్బందికి ప్రసాదం పంపిణీ చేస్తూ గణపతి పప్ప ఆశీస్సులు అందరిపై ఉండి సుఖ సంతోషాలు సుభిక్షత నింపాలంటూ ఆకాంక్షించారు. పండుగలు మన జీవితంలో విశ్వాసం, భక్తి మరియు సామూహిక సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్పీ పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్ఐ, ఎంటీఓ భాస్కర్ మరియు క్యాంప్ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. తిరుచానూరు కుంటిగంగమ్మ గుడి వీధిలో టీడీపీ చిత్తూరు పార్లమెంటు కార్యదర్శి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి మండపంలో చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సిఆర్ రాజన్ వినాయకుడి మండపాన్ని ప్రారంభించి పూజలో పాల్గొన్నారు. సిఆర్ రాజన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి మండలం తిరుచానూరు గ్రామంలో కుంటిగంగమ్మ వీధిలోని గణేశుని పూజ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవటం జరిగిందని, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం మరియు తిరుచానూరు ప్రజలకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను వినాయకుడు శ్రీకాళహస్తీశ్వరుడు ప్రసాదించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలతో పూజలు జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోహన్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, మురళి, మణికంఠ, నీలకంఠం, శేషాద్రి, శివ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 చంద్రగిరి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా, కుంటిగంగమ్మ గుడి వీధిలో ఈరోజు గణేష పూజ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు మోహన్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, మురళి, మణికంఠ, నీలకంఠం అందరూ కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గ్రాండ్ గా జరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రజలకు, అలాగే చంద్రగిరి ప్రజలకు, తిరుచానూరు గ్రామస్తులకు అందరికి కూడా ఈ వినాయక చవితి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ మట్టి విగ్రహాలనే వాడాలని కోరుకుంటున్నా. జై హింద్. పాకాల సిఐటియు కార్యాలయం బోర్డును దౌర్జన్యంతో పీకివేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు మధుసూదన్ రావు మరియు సిఐటియు కేవీపీఎస్ నాయకులు పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం భారతం మెట్టలో ఉన్న సిఐటియు కార్యాలయం బోర్డును దౌర్జన్యంతో పీకివేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు మధుసూదన్ రావు, కేవీపీఎస్ మండల నాయకులు శనివారం పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐటియు కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు మాట్లాడుతూ పాకాల మండలం భారతం మెట్టలో ఉన్న సిఐటియు కార్యాలయం బోర్డును దౌర్జన్యంతో తీసివేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా పలుసార్లు అదే మాదిరిగా చేశాడని అన్నారు. ఎందుకు సిఐటియు కార్యాలయం బోర్డు పీకేశావని అడిగితే మాపైనే దౌర్జన్యానికి వస్తున్నారని పేర్కొన్నారు. ఇతనిపై పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, మాకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కమిటీ సభ్యులు, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.
గత 20 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు నిర్మించుకున్న సిఐటి అనుబంధంగా ఉంది. దాన్ని నిర్మించుకున్న కార్మికుల సంఘం ఆ కార్మిక సంఘం సిఐటి అనుబంధంగా ఉంటుంది. ఇది మన ఆఫీసు అందరికీ ఇంతకు ముందు గతంలో 20 ఏళ్ళ నుంచి చాలా రోజుల నుంచి చాలా కష్టపడి కార్మికులు నిర్మించుకున్నారు. అంతకుముందు తుండ్లు తర్వాత మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఉన్నా అంత శుభ్రపరిచి చాలా సార్లు ఒకసారి కాదు దాదాపు 20-30 సార్లు కూడా మా కార్మికులంతా చేసుకొని ఒక చిన్న షెడ్ తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ షెడ్ పక్కన ఉన్న దేవగురునాథ్ ఆయన అప్పుడప్పుడు దీన్ని కూడా ఆక్రమించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అనేక సార్లు కూడా ఆయన చెప్పి వివరించి మాకు సహకారం అందించమని చెప్పిన తప్పినా ఆయన సహకారం అందించడం కాకుండా దీన్ని ఆక్రమించుకోవడానికి చేయడం జరుగుతూ ఉండదు. అదేవిధంగా మా కార్మికుడు ఆయన వచ్చి మొన్న టెంకాయ మట్టల కోసం వస్తే కూడా ఆ రోజు కూడా ఆయన తనుకొని మీకేం సంబంధం రా మీకు ఎవరు ఆఫీసు ఇదేవి తెలియదు ఇది మీకేం సంబంధం లేదనేసి కొంచెం బెదిరించారని తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఒక సొంత పని మీద పోయి వారం తర్వాత మన ఆఫీస్ కాడికి వస్తే లోపల బయట బేగాలు వేసి వస్తున్నాడు. ఇది కొత్త కాదు, చాలా సార్లు వేసి ఇబ్బంది పెట్టాడు. మనం నచ్చ చెప్పినా కూడా ఆయన మేమేం మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరని పరిస్థితులు చేస్తున్నాడు. కాబట్టి అధికారులు పోలీసు అధికారులు కూడా గట్టిగా ఇతనిపై చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు యంత్రాంగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగలు మన జీవితంలో విశ్వాసం, భక్తి మరియు సామూహిక సంఘీభావం యొక్క ప్రాధాన్యతను గుర్తు చేస్తాయి పేర్కొన్న చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. పాకాల సిఐటియు కార్యాలయం బోర్డు దౌర్జన్యంతో పీకివేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా నాయకులు మధుసూదన్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.